మామూలుగా చాలా మంది రైతు సోదరులందరికీ ఒక కళ ఉంటుంది. అదేంటంటే నేను ఎలా చదువుకోలేకపోయాను, కనీసం మా కూతుర్ని కొడుకులన్నా చదివించాలి, నేను పడే కష్టం వాళ్ళు పడకూడదు అనేది చాలా మంది రైతులలో ఇది అనేది ఉంటుంది. కాకపోతే వ్యవసాయంలో ప్రతి రైతు ఎడ్యుకేట్ అవ్వాలన్నదే నా కళ. మన దేశానికి జవాన్ ఎంత ఇంపార్టెంటో రైతు కూడా అంతే ఇంపార్టెంట్. నా పేరు గోపిరెడ్డి, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఇది వచ్చేసరికి మన నేలకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది అంటే ఎవరైతే న్యూట్రియంట్స్ వాడతారు, అంటే ప్రతి ఒక్క రైతు న్యూట్రియంట్స్ వాడతారు. సో న్యూట్రియంట్స్ చూసుకున్నట్లయితే జింక్ కావచ్చు, బోరాన్ కావచ్చు, కాపర్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, క్రోమ్ కావచ్చు, అదేవిధంగా డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, 28-0 కావచ్చు, 13-0-45 కావచ్చు, కార్బన్ కావచ్చు, రకరకాల మందు ఎరువు కట్టలు. సో ఇవన్నీ వీటన్నిట్లలో ఉండేది ఏంటంటే మేజర్ గా మనకి 16 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటిల్లో 16 రకాల న్యూట్రియంట్స్ లలో మొక్కకి అత్యధికంగా కావాల్సిన న్యూట్రియంట్స్ అయినటువంటి నత్రజని, ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాషియం, దాంతో పాటు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఈ 6 అనేది ఎక్కువగా కట్టల రూపంలో అందుబాటులో ఉంటాయి. దాంతో పాటు రిమైనింగ్ మొక్కకి కొంచెం కొంచెం కావాలి, ఎందుకంటే అవి న్యూట్రియంట్స్ భూమిలోనే చాలా ఉన్నాయి కాబట్టి అవి మొక్క కొంచెం కొంచెం కావాలి. కాబట్టి అవి అనేది కేజీ రూపంలో, స్ప్రే రూపంలో వాడుతూ ఉంటారు. ఇవి ఎక్కువ కట్టల రూపంలో వాడుతూ ఉంటారు. అయితే అన్ని కంపెనీ వాళ్ళు జనరల్ గా ఏం చెప్తారంటే ఆ ఫర్టిలైజర్ వాడండి, ఈ ఫర్టిలైజర్ వాడండి, అది వాడండి, ఇది వాడండి, ఇది బాగుంటది, అది బాగుంటది అని చెప్తా ఉంటారు. కొంతమంది రైతులైతే ఇదేదో గొప్ప అంటే ఐ మీన్స్ మిమ్మల్ని ఏదో నేను ఇచ్చేస్తున్నట్టు కాదు. జనరల్ కొంతమంది రైతులు ఏమంటారంటే నేను 40 కట్టలు వేసాను, 50 కట్టలు వేసాను, 30 కట్టలు వేసాను అంటారు. వేసాము కాదంటలా, మనం వేస్తూనే ఉన్నాం, భూమి పుట్టినప్పటి నుంచి దానికి వేస్తూనే ఉన్నాం. కానీ అది మొక్కకి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవట్లేదు. జనరల్ గా మనం మనిషిగా మనం బాగా బిర్యానీలు ఇవన్నీ తింటా ఉన్నాం అనుకో, బాగా లావ్ అవుతాం సిమ్టమ్స్. అలాగే మనం మందు కట్టలు ఎక్కువగా వేస్తున్నప్పుడు అప్పుడు ఈల్డ్ కూడా ఎక్కువ రావాలి. ఒకప్పుడు అంటే జనరల్ చూసుకున్నట్లయితే అప్పట్లో 10 క్వింటాలు, 15 క్వింటాలు, 20 క్వింటాలు ఇలా వస్తా ఉన్నది. స్టేజ్ మారుతూ, హైబ్రిడ్స్ మారుతూ, అదేవిధంగా మందు కట్టలు పెంచుకుంటూ వేసుకుంటూ పోతా ఉంటే అన్ని మార్పు వస్తా ఉన్నది. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల క్రితం బాగా పండిందంటే 40 క్వింటాలు వచ్చేది మిరప ఎకరానికి యావరేజ్ గా. అయితే ఇప్పుడు చూసుకుంటే 20 క్వింటాలే వస్తుంది. కానీ అప్పుడు 40 కట్టలేసా, ఇప్పుడు కూడా 40 కట్టలే వేస్తున్నాం. మనం ఏం తక్కువ చేసామంటే మనం చేస్తున్న తప్పు అక్కడే ఉంది. చాలా మంది ఈ చదువుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్, అదే విధంగా ఈ బిజినెస్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే సేవ్ సాయిల్ అంటారు. నేలని కాపాడండి అంటారు ప్రతి ఒక్కళ్ళు. ఈవెన్ నేను కూడా అంటాను, నేలని కాపాడండి అంటాను. కానీ ఎలా కాపాడండి అన్న కాన్సెప్ట్ బానే ఉంది. ఎలా కాపాడాలి అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఈ రోజు నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఇది మేజర్ గా వరి వేసే రైతులకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రయోగాన్ని చివరి వరకు దయచేసి నేను చేతులకి దండం పెడుతున్నాను, చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు చాలా ప్రోగ్రెసివ్ గా తీసుకోండి, దీన్ని అమలు చేయండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్ పొందుతారు. దాంతో పాటు సాయిల్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. రైతులు మరీ ముఖ్యంగా దీని గురించి మీకు బాగా అర్థం అవుతుంది. ఈ ప్రయోగం ఒకసారి చూడండి. అయితే ఈ ప్రయోగంలోకి పోయే ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనిషికి ప్రేమ భావాలు ఎలా ఉంటాయో న్యూట్రియంట్స్ కూడా ప్రేమ అనేది ఉంటుంది. అంటే ప్రేమ అంటే ఏంటంటే దాని కెమిస్ట్రీలో ఏమంటారు అంటే బాండింగ్ అంటారు. న్యూట్రియంట్స్ అంటే ఫాస్ఫరస్ ఒకటి, దాంతో పాటు జింక్ ఒకటి, ఈ 2 న్యూట్రియంట్స్ నేలలో కలిసినప్పుడు ఇమీడియట్ గా బాండింగ్ అనేది ఏర్పడతా ఉంటది. సో అలాగా బాండింగ్ అనేది ఏర్పడి అన్ని రకాల న్యూట్రియంట్స్ కి అంటే ఎవరైతే ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ కలిసినప్పుడు ఎలాగైతే జరిగిందో అలాగే న్యూట్రియంట్స్ అన్ని కలిసినప్పుడు బాండింగ్ ఏర్పడింది. అలా బాండింగ్ ఏర్పడటం వల్ల ఆ బాండింగ్ అనేది ఒక వేర్లు అనేది ఆ బాండింగ్ ఏర్పడ్డ న్యూట్రియంట్స్ ని అప్టేక్ చేయలేదు. సో మనం కట్టేస్తే దాంట్లో 2 కేజీలు, 3 కేజీలు లేదంటే 5 కేజీలు తీసుకుంటే రిమైనింగ్ మొత్తం అలానే ఉండిపోయింది. అలా పేరుకొని నేలన్నీ సాల్టీ సాయిల్స్ అంటారు, చౌడు భూములు అంటారు, అలాగా పేరుకొని అలా అయిపోతా ఉన్నాయి నేలలో. సో ప్రయోగంలో పోయే ముందుగా నేను ఈ ప్రయోగంలో వచ్చేసరికి మీ అందరికి కళ్ళ కట్టినట్టు చూపించడానికి నేలలో ఏం జరిగిందో న్యూట్రియంట్స్ మధ్య అనేది నేను ఈ ప్రయోగంలో చూపిస్తున్నాను. అయితే ముందుగా నేను 0.52-34 అంటే ఇందులో ఫాస్ఫరస్ 52% ఉంటుంది, పొటాష్ 34% ఉంటుంది, నత్రజని 0% ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసరికి జింక్. ఇది అచ్చం చలామిన్ జింక్ అంటారు కదా మన లాంగ్వేజ్ లో. సో ఇది అచ్చం జింక్.
మీరు దీంట్లో చూడొచ్చు, ఇది ఫర్టిలైజర్ జింక్ అచ్చం. ఇది వచ్చేసరికి 05234. ఇది ఫర్టిలైజరే, నేనేం తీసుకురాలేదు బయట నుంచి. ఈ ఫర్టిలైజర్స్ కొట్టులోనే తీసుకొచ్చి నేను ఈ బాటిల్స్ ఈ డబ్బాలలో పెట్టుకున్నాను. అయితే ఈ గాజు గ్లాస్ లో నేను ఈ జనరల్ వాటర్, సో మనం పొలానికి పెట్టడానికైనా అదే విధంగా మందు కొట్టడానికైనా దేనికైనా జనరల్ వాటరే వాడతాం, మినరల్ వాటర్ వాడడం. ఎందుకంటే మినరల్ వాటర్ లో pH వాల్యూస్ అన్ని కాన్స్టెంట్ గా అది ప్యూరిఫై వస్తాయి కాబట్టి మెన్షన్ చేస్తారు. కానీ మన నేలకు వాడేది జనరల్ వాటరే వాడతాం. సో ఈ జనరల్ వాటర్ తీసుకున్నాను. ఈ ప్రయోగాన్ని అందరూ నిశ్చింతగా పరిశీలిస్తా ఉండండి. ఫస్ట్ వచ్చేసరికి 05234. అంటే జనరల్ గా మనకి ఫర్టిలైజర్స్ ఇస్తా ఉంటారు. బోరాన్ గానీ, జింక్ గానీ, క్రోమ్ గానీ, మ్యాంగనీస్ గానీ, సల్ఫర్ గానీ, ఐరన్ గానీ, ఇవన్నీ జనరల్ గా మనకి ఇస్తా ఉంటారు. అవేంటంటే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అని వాళ్ళు చెప్తారు. అంటే వాటర్ సాల్యుబుల్ అంటే నీటిలో కరిగే ఫర్టిలైజర్స్ అని అర్థం. బట్ ఏంటంటే ఎంతో కొంత రా మెటీరియల్ కంటెంట్ అవి తయారు చేస్తారు కదా, వాటిలో రా మెటీరియల్ ఉంటది కదా, ఆ కంటెంట్ అనేది ఎంతో కొంత మిగిలిపోయింది. సో 100% అయితే ఏది కరగదు, జస్ట్ ఒక 90% కరుగుతుంది, రిమైనింగ్ పర్సెంట్ అనేది కరగదు మాక్సిమం. అయితే ఇప్పుడు 05234 అనేది మనం ఇందులో ఉంచాము. ఈ గాజు గ్లాస్ పగిలింది కాబట్టి నేను ఒక పుల్ల పెట్టి తిప్పుతున్నాను. దీంతో కరిగితో చూద్దాం. 05234 అంటే 0 అంటే నైట్రోజన్ 0%, ఫాస్ఫరస్ 52%, అదే విధంగా పొటాషియం 34%. దాన్ని నీళ్ళలో వేస్తే ఎంతవరకు కరిగిద్ది అంటే మీరు భూమిలో వేస్తే ఎంతవరకు కరుగుతుందో నీళ్ళలో వేసినా కూడా అంతవరకు కరిగిద్ది. అది ఎంతవరకు కరుగుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం. నేను మొత్తం దీన్ని తిప్పేశాను, చూడండి ఎంతవరకు కరుగుతుంది అనేది. చూడండి ఎలా ఫామ్ అవుతుందో. కరుగుతుంది, నీళ్ళలో కరుగుతా ఉంది. పార్టికల్స్ 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 పార్టికల్స్. సో దీన్ని అంగా క్లియర్ గా చూడటానికి మీరు ఈ లైట్ మీద చూడండి, చూడండి ఎలా కరుగుతుందో. అది మొత్తం కరుగుతా ఉంది. అంటే మేజర్ ఏంటంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఈ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో 05234 దాంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఆ ఫాస్ఫరస్ కి దాంతో పాటు మనం సెలెక్ట్ చేసిన జింక్ కి బాండింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఏర్పడుతుంది. ఉన్న న్యూట్రియన్స్ అన్నింటిలో కల్లా అత్యంత ఫాస్ట్ గా ప్రేమ బంధాలు ఉండేది ఈ రెండు న్యూట్రియన్స్ కే. సో మనం ఇప్పుడు ఎరువు కట్టలు వేసినా నేను జింక్ వేయటం లేదుగా పొలానికి అనుకోవచ్చు. ఏం అంటే తర్వాత కేజీ ప్యాకెట్ రూపంలోనో లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మనం జనరల్ న్యూట్రియన్స్ అనేవి వాడుతూ ఉంటాం. లేదంటే భూమిలో అయినా జింక్ ఇవన్నీ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ నువ్వు ఫాస్ఫరస్ వేసినప్పుడు బాండింగ్ అనేది ఏర్పడింది. అది ఎలా ఏర్పడిందో చూద్దాం ఒకసారి. ఇది జింక్, రెండోది వచ్చేసరికి జింక్ తీసుకున్నా. చాలా మంది జింక్ ఇలానే ఉంటది. సో ఇది జింక్. ఫస్ట్ ఏంది ఎక్కువ ఫాస్ఫరస్ 52% ఉన్నది. దాంతో పాటు రెండోది జింక్ వేసాం. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేస్తున్నా. ఇది కలుపుతా ఉన్నాం. కలిపాము మొత్తాన్ని. అది ఎంతవరకు కరిగింది, ఆ రెండింటి మధ్య బాండ్ ఎంతవరకు ఏర్పడుతుంది అనేది మీరు చూడండి. మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రయోగంలో మీకు ఎక్కువగా కనబడేది కటోరా ఐడియా ఉండే ఉంటది ప్రతి ఒక్కరికి. దాంతో పాటు పాలు ఇరిగినప్పుడు ఎలా ఉంటాయి, పాలు ఇరిగినప్పుడు ఎలాగా చిలుకలుగా ఉంటాయి కదా, సేమ్ అదే మీరు దీంట్లో గమనిస్తా ఉంటారు. చూడండి మొత్తం అదిగో ఒక ఫాగ్, ఒక పొగ మంచు అంతా గడ్డగట్టినట్టుగా అవి చూడండి కటోరా టైపు మొత్తం ఉన్నది. మీ అందరు కనబడుతుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇలా బాండింగ్ అనేది మన నేలలో ఏర్పడిద్ది. మనం వేసిన ఫర్టిలైజర్స్ వల్ల ఇలా బాండింగ్ ఏర్పడి కేవలం ఏవైతే ఆ రిమైనింగ్ వాటర్ ఉన్నాయో ఆ వాటర్ లో కరిగినటువంటి న్యూట్రియంట్స్ మాత్రమే వేరు అప్టేక్ చేసుకుంటది, అంటే తీసుకుంటది. ఈ రిమైనింగ్ ఏదైతే గడ్డ కట్టిందో అది అలాగే భూమిలో ఉండి గడ్డ కడుతూనే ఉంటది. ప్రతి సంవత్సరం మనం పంట వేస్తూనే ఉంటాం, వరేస్తాం, మిరపేస్తాం, కందేస్తాం, శనగేస్తాం, అన్ని వేస్తూనే ఉంటాం. కానీ దానికి తోడు న్యూట్రియంట్స్ ఇస్తూనే ఉంటాం. ఇలాగా గడ్డగట్టి పేరుకొని నేలన్నీ తెల్లగా అయిపోయి మొత్తం ఫర్టిలిటీ అంతా లాస్ అయి పేరుకొని పోయి ఉంటాయి. సో దీన్ని బ్రేక్ చేయాలంటే మనం ఏం చేయాలి అనే కాన్సెప్టే మనం ఈరోజు తీసుకొచ్చాం. మనం ఒక కొత్త ప్రొడక్ట్ KB బయో ఆర్గానిక్స్ అనే కంపెనీ నుంచి ఒక ప్రొడక్ట్ వచ్చినది.
యాక్చువల్ గా అయితే సేమ్ ప్రయోగం దీనికి సంబంధించి నేను మార్కెట్ లో ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ చూడలేదు. మీరు ఎవరైనా ఎక్కడ చూసుంటే ఇలాంటి ప్రొడక్ట్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే కేబీ బై ఆర్గానిక్స్ నుంచి పిహెచ్ టర్నర్, పిహెచ్ అంటే ఉదజనికత అని అర్థం. పిహెచ్ టర్నర్ అంటే అది ఉదజనికతని దానితో పాటు న్యూట్రియన్స్ మధ్య ఏర్పడ్డ బంధాలు బంధుత్వాలని విడగొట్టడానికి వచ్చినటువంటి ఒక శత్రువు అన్నట్టు మీనింగ్. అయితే దీనికి కొంచెం యాడ్ చేస్తున్నా. మీరు చూడండి, ఈ ప్రయోగంలో ఇప్పటి వరకు గడ్డలు గడ్డలుగా పేర్కొన్నటువంటి ఫర్టిలైజర్ ఏం జరిగిద్దో చూద్దాం. ఏందన్నా రంగులతో మోసం చేస్తున్నాం అనుకోద్దు. ఈ కెమికల్ ఫార్ములేషన్ ఉంటది, ఎర్ర రంగులో ఉంటది. సో ఓపిక అలా చూడండి రియాక్షన్ ఏం జరిగింది అనేది. సేమ్ అలాగే కలిపాను, కెమికల్ వేసేసి కలిపాను. దీంట్లో ఏంటంటే జనరల్ గా ఈ పిహెచ్ టర్నర్ లో జనరల్ గా ఏముంటాయంటే ఆర్గానిక్ యాసిడ్స్ ఉంటాయి, అదే విధంగా వెట్టింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అదే విధంగా యాక్వస్ సాల్వెంట్స్ ఉంటాయి. సో వీటి యొక్క ముఖ్య పనితనం ఏంటంటే న్యూట్రియంట్స్ మధ్య ఏర్పడ్డ బంధాలు బంధుత్వాలని బ్రేక్ చేసి మొక్కకి ఆ న్యూట్రియంట్ రూపంలో అందేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మందు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత రెండో ఉద్దేశం ఏంటంటే నేల యొక్క ఉదజనికత, పిహెచ్ వాల్యూ అంటారు, దాన్ని మెయింటైన్ చేయటమే దాని యొక్క రెండో ఉద్దేశం. ఇప్పుడు మీరు లైట్ దగ్గర పెట్టి ఒకసారి, ఇప్పుడు మీరు చూడండి ఆ కటోర ఎక్కడన్నా మీకు కనపడ్డదా? ఆ కటోర మీకు ఎక్కడన్నా కనపడ్డదా? ప్రతి ఫర్టిలైజర్ ఏదైతే ఫాస్ఫరస్ జింక్ మధ్య ఏర్పడ్డ ప్రతి బాండింగ్ కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది. ఒక్క 1% కూడా లేదు, అది కూడా విత్ ఇన్ మినిట్స్ లలో డిజాల్వ్ అయిపోయింది. సో ఈ ప్రొడక్ట్ చేసే ముఖ్య పని ఏంటంటే మన నేలలో టన్నులు పేరకపోయి ఉన్నటువంటి ఫర్టిలైజర్ ని కరిగించి మొక్కకు అందిస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ దగ్గర ఇసుకుంటే 1 లీటర్ ని ఆ ఇసుకలో కలిపి చిమ్ముకోవచ్చు. లేదనుకుంటే స్ప్రే చేసుకుంటాం అనుకుంటే 1 లీటర్ ని 1 ఎకరానికి ఒకసారి స్ప్రే చేసి అదే విధంగా 20 రోజుల గ్యాప్ వ్యవధిలో మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేస్తే అది ఆకుల ద్వారా నేలలోకి వెళ్లి వేరుల ద్వారా రిలీజ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఏవైతే బాండింగ్ ఏర్పడ్డ న్యూట్రియంట్స్ ఉంటాయో వాటన్నింటినీ కరిగించి మొక్క తీసేసుకుంటా ఉంటది. ఈ మందు వచ్చేసరికి యాక్చువల్ గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 2000 3000 కాస్ట్ కాదు, కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇది 1 లీటర్ 500 రూపాయలు మాత్రమే. కానీ మీరు ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి, మీ నేలలో పేరుకుపోయి ఉన్నటువంటి ఫర్టిలైజర్ ని మొత్తాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది. ఇది ఎలాగైతే క్లీనింగ్ చేసిందో అంటే కరిగించిందో, డ్రిప్ సిస్టమ్ ఉన్న రైతులు ఉంటారు చాలా మంది, ఏది ఫ్రూట్ క్రాప్స్ చేసే రైతులు ఉంటారు, వాళ్ళు డ్రిప్ అరేంజ్ చేస్తారు. డ్రిప్ అరేంజ్ చేసినప్పుడు ఒక మొక్కకి ఎక్కువ నీళ్లు అందుతుంటాయి, ఒక మొక్కకు తక్కువ నీళ్లు అందుతుంటాయి. ఎందుకంటే మనం వేసే న్యూట్రియంట్స్ అన్ని కాల్షియం అవన్నీ లోపల పేరకపోయి తెల్లగా పేరకపోయి ఉంటాయి. సో వాటిని క్లీన్ చేయాలన్నా గానీ ఈ పిహెచ్ టర్నర్ అనే ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. సో 2+1 గా డ్రిప్ హోల్ అయితే యూజ్ అవుతా ఉంటది. కాకపోతే డ్రిప్ హోల్ 1 ఎకరానికి 2 లీటర్లు ఈ ప్రొడక్ట్ ని రిలీజ్ చేసి ఆ డ్రిప్ ని ఒక 5 to 10 minutes ఆపగలిగితే గ్యారంటీగా డ్రిప్పులు మొత్తం క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ 15 to 20 minutes లో మీరు నీళ్లు రిలీజ్ చేయండి, అన్ని మొక్కలకి యూనిఫామ్ గా వాటర్ అందుతా ఉంటాయి. సో నేను చెప్పిన ఈ ఏదైతే ఈ పిహెచ్ టర్నర్ అనే ప్రొడక్ట్ ఉందో ఎక్కువగా ఉపయోగపడేది ప్యాడీ రైతులకి. మన ఛానల్ ని చూస్తున్నటువంటి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరూ ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు ప్యాడీ వేసే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కనీసం మీరు 20 ఎకరాలు వేసినా, 30 ఎకరాలు వేసినా, 100 ఎకరాలు వేసినా, 1 ఎకరం వేసినా మీకున్న వరి పొలంలో 1 ఎకరానికి మాత్రమే మీరు వాడండి. సో దీన్ని అలవాటు చేసుకుంటే మన ఫర్టిలైజర్ ఖర్చు అనేది తగ్గుతా ఉంటది. మేజర్ గా చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫర్టిలైజర్ సప్లై చేయలేక ఈ రేట్లు పెరిగి రైతులకు భారం ఎక్కువ అవుతున్నదని వాళ్ళే కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకురావడం జరిగింది. ఏది లిక్విడ్ డిఏపి, లిక్విడ్ యూరియా, లిక్విడ్ అన్ని న్యూట్రియన్స్ కాంబినేషన్ లో ఇలా ప్రొడక్ట్లు అన్ని ఈ మధ్యన వస్తా ఉన్నాయి. అన్ని కంపెనీ వాళ్ళు ఫార్మర్స్ కన్సల్ట్ అయ్యి చెప్తా ఉన్నారు మాది లిక్విడ్ వాడండి, లిక్విడ్ వాడండి అని. అవి కూడా ఫెయిల్ అయినాయి, వాస్తవం చెప్పాలంటే అవి కూడా ఫెయిల్ అయినాయి. సో ఇవన్నీ వాడండి, వాడకపోండి, ఇవన్నీ
తర్వాత తీసి పక్కన పెడితే అసలు ముందు భూమిలో ఉన్న ఆ ఏదైతే డంప్ ఉందో దాన్ని మొత్తాన్ని కరిగించేసి మొక్కకి ఇచ్చేస్తే ఫస్ట్ ఒక పని అయిపోయింది. అప్పుడు సాయిల్ మనం క్లీన్ చేసిన వాళ్ళం అవుతాం. ఆటోమేటిక్ ఆ తర్వాత ఫర్టిలిటీ, సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్ది, కర్బన శాతం పెరిగిద్ది, దానితో పాటు సాయిల్ యొక్క ఫర్టిలిటీ పెరిగిద్ది. సో ఫైనల్ గా మనకి సాయిల్ అనేది మనం అనుకున్న కండిషన్ లోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు, వరి వేసే ప్రతి రైతు 1 ఎకరానికి దీన్ని ఖచ్చితంగా వాడాలని నేను చాలా హంబుల్ రిక్వెస్ట్ తో చెప్తున్నాను. దానితో పాటు డ్రిప్ ఉన్నోళ్ళైతే 1 ఎకరానికి 2 లీటర్లు అంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. డ్రిప్ లో వదిలి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నీళ్ళని రిలీజ్ చేస్తే మొత్తం డ్రిప్ అనేది క్లీన్ అండ్ క్లియర్ అయింది. మనం ఏదైతే జీరా తీసుకుంటాం, ఏది మన కడుపులో తిన్నది మొత్తం అరగటానికి, సేమ్ అలాంటిదే ఇది కూడా. మంచి కాస్ట్ లో వస్తున్నది కాబట్టి ప్రతి రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను దీంట్లో ఏది కల్పించి చెప్పింది కాదు, అన్ని ఒరిజినాలిటీలే చెప్పాను. మీకు క్లియర్ గా కళ్ళ ముందు చూపెట్టాను జరిగే రియాక్షన్స్. కాబట్టి నేను చూపెట్టినటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతుందో అది మీ అందరికీ నచ్చినట్లయితే ముందుగా నా కోసం ఒక లైక్ వేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే విధంగా మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు గంట సింబల్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీకు అందుతా ఉంటుంది. నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ సోదరులు సోదరిమణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు ఇంత టైం వెచ్చించి నా కోసం చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్.